డిఎస్టీ డివోషనల్ ఫ్యాక్ట్స్ ఛానల్కి స్వాగతం. మన హిందూ పురాణాలలో బ్రహ్మచారిగా నిత్య సేవకుడిగా కీర్తింపబడే శ్రీ ఆంజనేయ స్వామి గురించి ఈరోజు ఒక ఆసక్తికరమైన అంశాన్ని తెలుసుకుందాం. హనుమంతుడు అంటేనే నిష్కల్మషమైన బ్రహ్మచర్యం గుర్తుకు వస్తుంది. కానీ హనుమాన్ చాలీసాలో ఆయనకు సంబంధించిన కొన్ని పద్యాలలో ఆయనకు వివాహం జరిగిందని సూచించే ప్రస్తావనలు ఉన్నాయని వాదనలు ఉన్నాయి. నిజంగా ఆంజనేయ స్వామికి వివాహం జరిగిందా? ఒకవేళ జరిగి ఉంటే ఆయన బ్రహ్మచర్యం ఎలా నిలబడింది? ఎవరు ఆయన భార్య? ఈ అద్భుతమైన గోప్యమైన కథ మరియు దాని వెనుక ఉన్న రహస్యాన్ని ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. కథనం ప్రకారం హనుమంతుడు అపారమైన జ్ఞానాన్ని పొందాలని ఆశించారు. దీనికోసం ఆయన సూర్య భగవానుడిని ఆశ్రయించి తనకు విద్య నేర్పించమని కోరారు. సూర్య భగవానుడు హనుమంతుడి భక్తికి శక్తికి సంతోషించి అతనికి నవ వ్యాకరణాలు సహా సమస్త వేదాలు శాస్త్రాలు నేర్పించడానికి అంగీకరించారు. అయితే ఒక సమస్య వచ్చింది. సూర్యుడు ఎప్పుడు తన రథంలో సంచరిస్తూనే ఉంటారు కాబట్టి సగం విద్య మాత్రమే పూర్తయ్యేసరికి మిగిలిన విద్య నేర్చుకోవడానికి శిష్యుడి వివాహితుడై ఉండాలనే షరతు పెట్టారు. వివాహితులు మాత్రమే పూర్తి జ్ఞానాన్ని, ముఖ్యంగా గృహస్థ ధర్మానికి సంబంధించిన విద్యను పొందగలరని సూర్యభగవానుడు వివరించారు. హనుమంతుడు తనకు వివాహం వద్దని వినయంగా చెప్పిన విద్యార్థి ధర్మాన్ని నిలబెట్టడానికి, తన గురువు మాటను పాటించడానికి అంగీకరించక తప్పలేదు. విద్య పూర్తవడం కోసం హనుమంతుడు వివాహానికి అంగీకరించినప్పుడు సూర్యభగవానుడు తన తేజస్సు నుండి ఉద్భవించిన కుమార్తె సువర్చలను హనుమంతుడికి ఇచ్చి వివాహం జరిపించారు. అయితే ఈ వివాహం సాధారణ వివాహం కాదు. సువర్చలాదేవి కేవలం సూర్యతేజం నుండి పుట్టిన శక్తి స్వరూపం. ఆమె ఎప్పుడూ తపస్సులో, ఆధ్యాత్మిక ధ్యానంలో లీనమై ఉండేది. వివాహం జరిగిన వెంటనే ఆమె తిరిగి తపస్సులోకి వెళ్ళిపోయారు. సువర్చలాదేవి ఎప్పటికీ కన్యగానే ఉండిపోతుందని, ఆమె కేవలం విద్యకు ధర్మానికి అవరోధం కలగకుండా ఉండడం కోసమే ఈ బంధం ఏర్పడిందని సూర్యభగవానుడు హనుమంతుడికి వివరించారు. దీనితో హనుమంతుడు గృహస్థ ధర్మాన్ని పాటించకుండానే వివాహితుడిగా గుర్తింపు పొందారు మరియు తన నిత్య బ్రహ్మచర్యాన్ని నిలబెట్టుకోగలిగారు. ఈ కథనం ప్రకారం హనుమంతుడికి వివాహం జరిగింది నిజమే. అయినప్పటికీ ఆయన ఆధ్యాత్మిక బ్రహ్మచారిగానే మిగిలిపోయారు. తెలంగాణలోని ఖమ్మంలో ఆంజనేయ స్వామి మరియు సువర్చలాదేవికి సంబంధించిన దేవాలయం కూడా ఉంది. ఈ కథ యొక్క అంతర్ధార్థం ఏమిటంటే, హనుమంతుడు తన గురువు పట్ల ఉన్న గౌరవాన్ని, విద్య పట్ల ఉన్న నిబద్ధతను తెలియజేశాడు. భౌతిక సంబంధం లేకుండానే ధర్మరక్షణ కోసం, గురువు ఆజ్ఞను పాటించడం కోసం ఆయన ఈ బంధాన్ని అంగీకరించారు. ఆయన బ్రహ్మచర్యం కేవలం శారీరకమైనది కాదు, మానసికమైనది, ఆధ్యాత్మికమైనది కానీ ఈ కథ నిరూపిస్తుంది. ఈ అద్భుతమైన కథలోని రహస్యాన్ని మీరు తెలుసుకున్నారని భావిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మరియు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథనాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. జై హనుమాన్.